హరి కృష్ణ. ఈరోజు మనము శ్రీల ప్రభుపాదుల వారిచే వచించబడినటువంటి శ్రీమద్ భాగవతంలో తృతీయ స్కందము 26వ అధ్యాయము 19వ శ్లోకం నుంచి చర్చిస్తాం. ఆధునిక జీవనం, ఆధునిక విజ్ఞాన శాస్త్రం ప్రకారంగా మన జీవనం అంతా కూడాను రసాయనాల సంయోగం మూలంగా ఏర్పడింది అనేటువంటి సిద్ధాంతము సత్యదూరము అని ఇక్కడ ప్రకటితం చేయబడుతుంది. చాలా స్పష్టం. డార్విన్ అనేటువంటి జీవ పరిమాణ వేత్తగా పరిగణించబడతాడు. ఆయన జీవ పరిమాణ సిద్ధాంతం ప్రకారంగా జీవము అనేటువంటిది ప్రకృతి నుంచి మూలకాల నుంచి భౌతికమైనటువంటి ప్రకృతి యొక్క సంయోగం చేత జీవం అనేటువంటిది ఉత్పన్నమవుతుంది అని చెప్తున్నాడు. కానీ చాలా ముఖ్య అంశాన్ని వాళ్ళు డార్విన్ కానివ్వండి, ఆధునిక విజ్ఞాన శాస్త్రం కానీ మర్చిపోయేది ఏమిటంటే ఆత్మకు సంబంధించిన పరిజ్ఞానాన్ని వాళ్ళు అవగతం చేసుకోవాలి. ఇది సమస్య. భౌతికమైనటువంటి బాహ్య రూపంలో కనబడేటువంటి ఏమని చెప్తారని పై పొరల్ని మాత్రమే చూస్తున్నారు భౌతికంగా ఉండేటువంటి. ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో అంటే మూల సమస్య ఏంటంటే ఆత్మని స్వీకరించకపోవడం, దానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని స్వీకరించకపోవడం, ఆత్మ ఉనికిని పరిగణలోకి తీసుకోకపోవడం. శరీరంలో ఆత్మ అనేటువంటిది ఒకటి ఉందని అంగీకరించకపోవడం. ఆధునిక విజ్ఞాన శాస్త్రం యొక్క అభివృద్ధిలోని మూల దోషం అది. భౌతిక ప్రకృతి అంతా కూడాను ఆధ్యాత్మికత నుంచి, జీవము నుంచి ఉత్పత్తి అవుతుంది. అందుకని జీవుడు భౌతిక ప్రకృతి నుంచి ఉత్పత్తి కాడు. ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఏమంటుంటారు? భౌతిక పదార్థాలని భిన్న భాగాల్లో సంయోగం కలిపినప్పుడు అవి ఒక ప్రక్రియకి, భౌతిక ప్రక్రియకి లోనైనప్పుడు జీవ లక్షణాలు ప్రకటితమవుతాయి అని చెప్తారు. ఇది సత్యం కాదు. సత్యం ఏమిటి? ప్రకృతిలోకి జీవాత్మ, ఆత్మ ప్రవేశపెట్టడం వల్ల భౌతిక ప్రకృతి అభివృద్ధి చెందుతుంది. భౌతిక ప్రకృతి అనేటువంటిది బాహ్య రూపమైనటువంటిది. జీవాత్మ అంతర్గతమైన, ఈ అంతర్గతమైన ఆధ్యాత్మిక రేణువు ఆత్మ ఎక్కడి నుంచి వస్తుంది? పరమాత్మ నుంచి ప్రకటితమవుతుంది, దేవాది దేవుడి నుంచి ప్రకటితమవుతుంది. అందుకని మనకి ఈ శ్లోకంలో ఏమని చెప్తున్నారు? దైవత్ క్షుభిత ధర్మీణ్యం స్వస్యాం యోనో పరపుమాన్. పరపుమాన్ అంటే దేవాది దేవుడు కృష్ణుడు. నిత్యోనిత్యానాం చేతన. జీవులందరిలో పరమోత్తమ జీవుడు కృష్ణుడు. భగవద్గీతలో కృష్ణుడు స్వయంగా మనకి ప్రకటితం చేశాడు. అహం బీజ ప్రదాపిత. అన్ని జీవులకి మూలకారకుడు కృష్ణుడు. కృష్ణుడు అనేక విషయాలు భగవద్గీతలో మనకి ప్రబోధించాడు. అహం సర్వస్వ ప్రభో మత్త సర్వ ప్రవర్తితి. కృష్ణుడే భౌతిక జగత్తులో ప్రకృతమైనటువంటి ప్రకృతికి కానివ్వండి, ఆత్మలకి కానివ్వండి కారకుడు. అంతేకాని ఆత్మ అనేటువంటి భౌతిక ప్రకృతి అభివృద్ధితో వ్యక్తీకృతమైంది అనేటువంటిది నిజం కాదు.
అంతేగాని ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో భౌతిక ప్రకృతిని జీవాత్మ ప్రకృతమైంది అని చెప్పడము సత్యదూరం. అది నిజం కాదు. ఈ భౌతిక ప్రకృతి ప్రకృతిలోకి జీవాత్మను ఎలా ప్రవేశపెట్టబడ్డా ఇక్కడ ఉదాహరించబడింది ఏమిటంటే, పురుషుడు స్త్రీ గర్భంలోకి వీర్యాన్ని ప్రవేశపెట్టడానికి ఇక్కడ ఉదాహరించారు. స్త్రీ నుంచి శిశువు జన్మిస్తుంది. స్త్రీ గర్భంలోని జీవాత్మ ప్రవేశపెట్టినప్పుడు దేహం అనేటువంటిది అభివృద్ధి చెందుతుంది. కానీ స్త్రీ గర్భం దాల్చాలంటే పురుషుడి ప్రమేయం ఉంది. లేకుండానే స్త్రీ తనంత తానుగా దేహాన్ని సృష్టించలేదు. అదేవిధంగా ఈ భౌతిక ప్రకృతి కూడా భగవంతుడిని శ్రీకృష్ణుడు భగవంతుడిచే జీవాత్మను ప్రవేశపెట్టకుండా ఇక్కడ శరీరాన్ని అందించలేదు. ఇది సత్యం. భగవద్గీతలో ఈ పద్ధతి మనకి 14వ అధ్యాయం 3వ శ్లోకంలో చక్కగా చెప్పబడింది. భౌతిక ప్రకృతి యొక్క మూలం ఏమిటి? మహత్తత్వ. అన్ని రకాలైనటువంటి భిన్నత్వాలని ప్రకటితమవడానికి మహత్తత్వం కారణం. మహత్తత్వము త్రిగుణాలచే సంపర్కం చెందినప్పుడు ప్రకృతిగా ప్రకటితమై తద్వారా భిన్నమైనటువంటి స్థితులు ఏర్పడుతున్నాయని మనం నేర్చుకున్నాం. ఈ ప్రత్యేకమైనటువంటి ప్రకృతి యొక్క విధానాన్ని ఆ సమయంలో ప్రకృతిని ప్రధాన అంటారు అని కూడా. ప్రధాన బ్రహ్మాన్ దాంట్లోకి బ్రహ్మాన్ అంటే ఎవరు? జీవాత్మ. ఎవరు ప్రవేశపెట్టారు బ్రహ్మాన్ని దాంట్లోకి? భగవంతుడైన కృష్ణుడు. తద్వారా భిన్నమైన జీవులు ప్రకటితమవుతాడు. కొన్ని సందర్భాల్లో భౌతిక ప్రకృతిని కూడా బ్రహ్మాన్ని పిలుస్తారు. ఎందుకు తెలిసిన? బ్రహ్మాన్ అంటే ఏమిటి? ఆధ్యాత్మిక స్థితి. భౌతిక ప్రకృతి ఆధ్యాత్మిక స్థితి. భౌతిక ప్రకృతి అంతా కూడాను ఆధ్యాత్మిక ప్రకృతి యొక్క ప్రతిబింబము కదా. ఈ భిన్నత్వాలన్నీ కూడా పాశ్చాత్య సిద్ధాంతాల్లో లేకపోతే పాశ్చాత్య తత్వంలో డార్విన్ థియరీ, డార్విన్ యొక్క జీవ పరిమాణ సిద్ధాంతంలో వ్యక్తీకరిస్తారు. ఈ భిన్నత్వానికి చక్కని నిర్వచనం ఏం లేదు, ఊహాజనితమైనటువంటిది. డార్విన్ సిద్ధాంతము వైజ్ఞానికమైంది అని చెప్పడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే దానికి వైజ్ఞానిక సిద్ధాంతం యొక్క నిరూపణ లేదు. ఊహాజనితమైనటువంటిది నిజానికి డార్విన్. చూడండి, భిన్నత్వమైనటువంటి శరీరాలు సృష్టి ఆది నుంచి కూడా ఉన్నాయి. సృష్టి ఆదిలో ఒక కోతి మాత్రమే ఉంది, లేకపోతే ఇంకేదో మాత్రమే ఉంది. కొన్ని కోట్ల సంవత్సరాలతో మరో జీవం ఉద్భవించింది కాదు. అన్ని ఏకకాలంలో ప్రకటితమవుతాయి. భౌతిక ప్రకృతి ప్రకటితమైనప్పుడు అన్ని రకాల జీవులు ప్రకటితమవుతున్నాయి. చూడండి, ఇప్పుడు ఒక ప్రళయం సంభవించి ఈ యుగము అంతమైంది అనుకోండి. ఇప్పుడు చేపగా ఉన్నది తర్వాత ఏమవుతుంది? మళ్ళీ చేపగా ప్రకటితమవుతుంది. మనిషిగా ఉన్నది మనిషిగా ప్రకటితమవుతుంది. కుక్కగా ఉన్నది కుక్కగా ప్రకటితమవుతుంది. తర్వాత సృష్టి మళ్ళీ ఆరంభించబడినప్పుడు పూర్వాష్టమంలో సృష్టిలో ఎలా ఉన్నారు జీవులు, అలాగే ప్రకటితమవుతారు. చేపగా పుట్టినటువంటి జీవి తన జీవనకాలం పరిపూర్ణం చేసుకోలేదు అనుకోండి, అది మళ్ళీ అలాగే మళ్ళీ చేపగా జన్మించి తన కార్యక్రమాన్ని ముగించుకుంటారు. వ్యక్తులు తమ
పరిమితమైన కాలం ఏదైతే ఉందో, చేపగా ఉండడానికి దానికి ఒక కాలం ఇవ్వబడింది. దాన్ని పూర్తి చేసిన తర్వాత మళ్ళీ దాన్ని పొందాలి. ఇది ప్రకృతి యొక్క నియమము. చూడండి, ప్రళయం సంభవించినప్పుడు రకరకాల జీవులు ఉన్నాయి కదా! రకరకాల శరీరంలో ఉన్నటువంటి జీవులన్నీ కూడాను నశించిపోతాయి. అవన్నీ ఎక్కడికెళ్ళిపోతున్నాయి? మహావిష్ణువు యొక్క శరీరంలోకి వెళ్ళిపోతున్నాయని మనం నేర్చుకుంటాం. ప్రకృతిం యాంతి మామికం కదా! భగవద్గీతలో చెప్పబడింది. ప్రకృతిం యాంతి మా. సృష్టి సమయంలో మళ్ళీ అలా ప్రళయ సమయంలో అవన్నీ కూడాను శ్రీ మహావిష్ణువు శరీరంలోకి వెళ్ళిపోయాయి. అవి మళ్ళీ సృష్టి ఆరంభంలో పూర్వం సృష్టి అంతమైనప్పుడు ఏ శరీరంలో ఉన్నాయి, ఆ శరీరంతోనే పరిగెత్తుతాయి. అందుకనే భక్తి వినోద్ ఠాకూర్ తన కీర్తనలో చెప్తాడు, అనాది కర్మ ఫలే, అనాది కర్మ ఫలే అది భావార్ణవ జలే. జీవ పరిమాణము అనేటువంటిది జరుగుతుంది. కానీ సృష్టి ఆరంభంలో అన్ని జీవులు కూడా ప్రకటితమవుతాయి. ఎలాగా? ఇవి పూర్వజన్మలో ఏ రకమైన శరీరాన్ని పొంది ఉన్నాయో వాటిని మళ్ళీ పొందుతాయి. అక్కడి నుంచి దాని పరిమాణ క్రమం జరుగుతుంది. ఆ జీవాత్మ యొక్క పరిమాణ క్రమం. ఇది పద్ధతి. భూత్వా భూత్వా ప్రళయత అని చెప్పుకుంటాం కదా మనము. ప్రకృతి ప్రకటితమో అప్రకటితమో అవుతుంది. భౌతికత్వం యొక్క స్థితి అది. ఈ భిన్నమైనటువంటి స్థితిగతులన్నీ కూడాను ఏకకాలంలో ఉన్నాయి. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం కదా! కోతి ఉంది, పిల్లి ఉంది, అలక ఉంది, నక్క ఉంది, మనిషి ఉన్నాడు, చింపాంజీ ఉంది, అన్నీ ఉన్నాయి కదా! కదా! అలాగే అందరూ కూడా సృష్టించబడి, లేకపోతే చూడండి, జీవ పరిమాణ సిద్ధాంతంలో అయినట్టయితే సృష్టి ఆరంభంలోనే బ్రహ్మ ఎలా ప్రకటితమవుతున్నాడు? అత్యంత ఉన్నతమైన తెలివితేటలు కలిగిన వాడు మొత్తం బ్రహ్మాండంలో బ్రహ్మదేవుడు. ఎంతటి శక్తిని కృష్ణుడిచే ప్రసాదించబడ్డాడు అంటే బ్రహ్మదేవుడికి సృష్టిని నిర్వహించేటువంటి శక్తి ప్రసాదించబడింది. మొత్తం బ్రహ్మాండాన్ని, అధిపతి, బ్రహ్మాండం మొత్తానికి అధిపతి ఆయన. అంతేకాని సృష్టి ఆరంభంలో ఒకే రకమైన జీవులు ఉన్నారు. పరిణతి చెందిన తర్వాత ఉన్నతమైన స్థాయికి అది కాదు. విష్ణు పురాణంలో జీవాత్మలన్నీ కూడాను ఆధ్యాత్మిక స్థితికి చెందినవి స్పష్టంగా చెప్పబడింది. విష్ణు శక్తి పరాప్రోక్త. విష్ణు పురాణంలో చెప్పబడింది కదా, విష్ణు శక్తి పరాప్రోక్త. పరా అంటే భౌతికానికి అతీతమైనటువంటి ఆధ్యాత్మిక. క్షేత్రజ్ఞాఖ్య తథా పర. క్షేత్రజ్ఞ అంటే ఏంటి? జీవాత్మ. అది పర అంటే భౌతికత్వానికి భిన్నమైనది, ఆధ్యాత్మిక. అవిద్య కర్మ సంయుజ్ఞ అన్య తృతీయ శక్తి ఈష్యతే. అవిద్య కర్మ సంయుజ్ఞ అన్య. భౌతిక శక్తికి అతీతమైన మరొక శక్తి ఉంది. భౌతిక శక్తి దానికి పరమైనటువంటిది ఆధ్యాత్మిక శక్తి. కేవలం భౌతిక శక్తి మాత్రమే ఉందనుకోవడము అవిద్య. అవిద్య కర్మ సమజ్ఞ. భౌతిక జగత్తులో కర్మ చాలా ముఖ్యమైనటువంటిది కదా. ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒక కార్యక్రమం నిమగ్నమై ఉంటారు. ప్రతి వాళ్ళు కూడా కష్టపడి ఏదో రకంగా పనిచేసి లబ్ధిని పొందాలని అనుకుంటారు.
ఎందుకు? ఆనందమైన జీవనాన్ని కొనసాగించడానికి. ఆధునిక జీవన సంస్కృతిలో ప్రతి వాళ్ళకి కూడాను విపరీతంగా కష్టపడి పనిచేయమని నేర్పించడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో ఒక ఏంటది టెక్నాలజీ సంస్థకు చెందిన ఒక అధిపతి మూర్ఖుడు అంటే అదే అన్నమాట. చాలా గొప్పవాడిగా పరిగణించబడతాడు. చూడండి, భౌతిక జగత్తులో గొప్పగా పరిగణించబడే ఎంత మూర్ఖుడు. ఏమని చెప్తున్నాడు ఆయన? రో ప్రతిరోజు 12-13 గంటలు పని చేయాలట. వారానికి 7 రోజులు పని చేయాలట. అప్పుడే దేశము ఆర్థికాభివృద్ధిని పొందగలుగుతుంది అట. ఇతర దేశాలతో సమాన స్థాయి. మూర్ఖత్వానికి ప్రతీకాష్ట. రాత్రింబగళ్ళు మెటీరియలిజం భౌతికత్వానికి నిదర్శనం అది కదా! అదే మనకి తర్ఫీదునివ్వబడుతుంది. భౌతిక విద్యలో, ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో కష్టపడి పనిచేయి. చాలా కష్టపడి పనిచేయి. దానికి శక్తి కావాలి కదా! శక్తి కావడం కోసమని మాంసభక్షణ చేయండి. మద్యపానం సేవించండి. ఇది తద్వారా రజోగుణ ప్రభావం చేత చాలా కష్టపడి పనిచేయాలి. ఇది ఆధునిక సంస్కృతి. కానీ వేద సంస్కృతి దానికి భిన్నమైనటువంటి. వేద సంస్కృతిలో ఇలా విపరీతంగా కష్టపడిపోయి పనిచేయమని చెప్పలేదు. మానవ జీవనాన్ని పొందినటువంటి జీవాత్మ ప్రశాంతంగా ఉండాలి. శాంతియుతమైన జీవనాన్ని కొనసాగించాలి. తెలివితేటల్ని పెంచుకోవాలి. ఆధ్యాత్మిక పరిజ్ఞానాన్ని సంతరించుకోవాలి. వాళ్ళు కూడాను మానవ జీవనాన్ని పొందిన వాళ్ళంతా కూడా బ్రాహ్మణులు. బ్రాహ్మణులు అవడం అంటే బ్రహ్మజానాతి ఇతి బ్రాహ్మణ. వేద పరిజ్ఞానాన్ని సంతరించుకోవాలి. సత్యం, శౌచం, సమోదమ, స్థితీక్ష ఇవి బ్రాహ్మణ లక్షణాలు. వేద సంస్కృతి. వేద సంస్కృతికి సంబంధించిన వివరణ అందిస్తూ మహారాజా వృషభదేవుడు తన పుత్రులకు వివరిస్తారు. రే పుత్రులారా, మానవ జీవితం అనేటువంటిది జంతువులలాగా కష్టపడడం కోసం ఇవ్వబడింది కాదు. నాయం దేహో దేహభాజం నలోకే కష్టాన్ కామాన్ అర్హతే విద్భుజం ఏ కష్టాన్ కామాన్. కామాన్ అంటే అర్థం ఏంటంటే జీవనం కొనసాగించడం కొన్ని అవసరాలు ఉంటాయి. కానీ సంస్కృతి అనేటువంటిది అలా జీవించడం కోసమే మిగిలిన అన్నింటినీ త్యాగం చేయడం కాదు. అది మానవ సంస్కృతి కాదు. కష్టాన్ కామాన్. ప్రతి వాళ్ళకు కూడా ఏదో ఒకటి కావాలి. ఈ శరీరం ఉన్నన్నాళ్ళు కూడాను మనందరికీ కూడాను భౌతిక అవసరాలు ఉంటాయి కదా! భుజించాలి అందరూ కూడాను. ఆహార, నిద్ర, భయ. భుజించాలి, నిద్రించాలి. కొంత ఇంద్రియ తృప్తి కావాలి. కొంత పరిరక్షణ కావాలి. కావాల్సింది. కానీ వేద నాగరికత అనేటువంటిది చాలా సులభతరమైనటువంటిది. బ్రాహ్మణులు జీవనాన్ని చాలా సులభతరమైన సహజమైన జీవనాన్ని కొనసాగించారు. క్లిష్టంగా కాకుండా చాలా సెరీన్ లైఫ్ అంటారు చూడండి. సాత్విక జీవనాన్ని, సరళతరమైన జీవనాన్ని కొనసాగించారు. వాళ్ళ యొక్క ఏకైక లక్ష్యం ఏంటి బ్రాహ్మణులది? వేద పరిజ్ఞానాన్ని సంతరించుకొని సమాజంలోని ఇతర వర్గాలు ఏవైతే ఉన్నాయో క్షత్రియ, వైశ్య, శూద్ర వర్గాలకి మార్గదర్శనం చేయడం. ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగించే పద్ధతిని ప్రబోధించడం. క్షత్రియులు ప్రజా పరిరక్షణ కోసమని ఏర్పరచబడ్డారు.
వైశ్యులు వ్యవసాయ వాణిజ్య. శూద్రులు శూద్రులు అనేవాళ్ళు వ్యక్తిగతంగా దేంట్లో కూడా ఇంత ప్రావీణ్యత కలిగి ఉండరు కాబట్టి వాళ్ళంతా కూడాను స్వతంత్రంగా కాకుండా వీరి మీద ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తారు. ఈ 3 వర్ణాలకి కూడాను సేవ చేయడంలో నిమగ్నమవుతారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య. ఇది వైజ్ఞానికమైనటువంటిది. చూడండి, ప్రామాణికమైనటువంటి బ్రాహ్మణులు, మేధావంతులు లేరనుకోండి, మార్గదర్శనం చేసే వాళ్ళు ఎవరుంటారు? ప్రతి వాళ్ళు కూడా శూద్ర జీవనాన్ని కొనసాగిస్తున్నారు అనుకోండి, కేవలము సాంకేతిక విద్య మాత్రమే సేకరించడానికి ప్రయత్నిస్తున్నారు అనుకోండి, మార్గదర్శనం చేసే వ్యక్తులు ఎవరు? ఇప్పుడు ఎలా ఉంటుంది? తల లేని శరీరంలా తయారవుతుంది సమాజం అంతా కూడా. ముఖబాహుర్పదేభ్య పురుషస్య శమసః. చత్వారో జజ్నిరే వర్ణ గుణైర్ విప్రదయతే ప్రతీక్. ఇది విభజన, సమాజం యొక్క విభజన. బ్రాహ్మణులు విరాట్ రూపం యొక్క ఊర్ధ్వభాగము నోరుగా పరిగణించు, తల. క్షత్రియులు విశ్వరూపంలో బాహువులుగా, భుజస్కంధాలుగా, వైశ్యులు పొట్టగా, శూద్రులు కాళ్ళుగా. ఈ 4 కూడాను ఒకరితో ఒకరు సహకరించుకోవాలి. అంతేకాని వాళ్ళ స్థితిగతులను చూసి భ్రమితులైపోయి గర్వపూరితమైన స్థితిలో జీవనాన్ని కొనసాగించడం కాదు. నేను బ్రాహ్మణుని, నేను శూద్రుడి కాదు. బ్రాహ్మణులు, శూద్రులు శరీరం సరిగ్గా నిర్వహించబడండి అంటే, సమాజం చక్కగా నిర్వహించబడాలంటే ఇద్దరు కూడా ముఖ్యమైనటువంటి అంగాలే. బ్రాహ్మణుడు మేధ లేకపోతే జ్ఞానము, బుర్ర, తలగా చెప్పబడ్డారు కాబట్టి ముఖ్యమైనది, సందేహమే. తల లేకపోతే శరీరం ఎలా నిర్వహించబడుతుంది? కాళ్ళు, చేతులు. తల లేకపోతే శరీరానికి అర్థం లేదు కదా. ప్రస్తుతం కానీ సమాజంలో ఈ తల భాగం నశించిపోయింది. కాళ్ళు, చేతులు, పొట్టాలు మాత్రమే ఉన్నాయి. కనీసంగా భుజస్కంధాలు కూడా లేవు. పొట్ట, కాళ్ళు మాత్రమే నిర్వహించబడుతున్నాయి. రజస్తమో భావ. రజోగుణము అంటే పొట్ట నింపడం. తమో గుణము అంటే అజ్ఞానం చేత. కాళ్ళకి నిర్దేశం అక్కడికి వెళ్ళు, ఇక్కడికి రా అంటే కాళ్ళు నడుస్తాయి అంతే. కాళ్ళు తమకు తాముగా ఏ పని చేయలేవు. మనం ఆదేశిస్తే, మీరు కూర్చొని ఉన్నారు, ఇంకో దగ్గరికి వెళ్ళాలి మీరు అనుకున్నప్పుడు కాళ్ళు పనిచేస్తాయి. కాళ్ళు తమకు తాముగా పనిచేయలేవు. రజస్తమో భావ. ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో రజస్తమో భావాలు చాలా ప్రామాణికంగా ఉన్నాయి. అందుకనే సమాజము నిర్వీర్యంగా దిగజారిపోతుంది. సత్వగుణాన్ని కలిగినటువంటి, బ్రాహ్మణత్వాన్ని కలిగిన వ్యక్తులు సమాజంలో కొంతమైనా ఉండాలి. సత్వగుణము సమాజాన్ని మార్గదర్శించాలి. లేకపోతే రజస్తమో భావంలో నిత్తులంటారు. రజస్తమో భావాలు అంటే కామము, లోభము. కామపూరితమైనటువంటి కోరికలు, విపరీతమైనటువంటి ఆశ, అత్యాశ కదా. రజస్తమో భావ కామలోభాద్యశ్చయ.
చేత అయితే అనావిద్ధం స్థితం సత్వే ప్రసీదతి. శ్రీమద్ భాగవతంలో రజస్తమో గుణాలతోనే జీవనాన్ని కొనసాగిస్తూ అవి మాత్రమే ఉన్నాయనుకోండి సమాజంలో, ఎప్పుడు కూడా అది దేన్ని ప్రోత్సహిస్తుంది? విపరీతమైన ఆశని, అత్యాశని ప్రోత్సహిస్తుంది. వ్యక్తుల యొక్క ఈ గ్రీడీ అత్యంత లబ్ధిని పొందాలనే ఆకాంక్ష ఎప్పుడు కూడా నశించిపోదు. ఇంకా ధనాన్ని సంపాదించాలి, ఇంకా ధనాన్ని సంపాదించాలి, ఇంకా ధనాన్ని సంపాదించాలి. ఎవ్వరు కూడా సంతృప్తిగా లేరు. చూడండి, ఎవరైనా సంతృప్తిగా ఉంటే దాని వెనకబడరు కదా చూడండి. అత్యంత ధనికులుగా చెప్పబడేవాళ్ళు. మన దేశంలో మనకి ఎవరు అంబానీ, అదానీని చాలా పెద్ద ధనికులుగా చెప్పబడతారు కదా! కానీ పొద్దున్న లేచిన నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు ఒక క్షణం కూడా తిరిగి లేకుండా వాళ్ళు రకరకాల కార్యక్రమాలు నిమగ్నమైపోయినారు చూడండి. ఎందుకని? క్షణానికి కోట్లలో వాళ్ళకి ధనార్జన ఉంది. అయినా కూడా సంతృప్తి లేదు. ఇంకా, ఇంకా, ఇంకా ఎలా పెంచాలి అనేటువంటి. అది కేవలం వాళ్ళలోనే కాదు. ప్రతి స్థాయిలో ఆ ఆలోచన ఉంది. ఎందుకని? రజస్తమో గుణాలతోని నిర్వహించబడుతుంది కాబట్టి. చూడండి, అత్యంత ధనికులుగా చెప్పబడ్డారు అనేకులు ఆత్మహత్యలు చేసుకొని మరణించిన వాళ్ళ గురించి మనం చూస్తుంటాం. పాశ్చాత్య దేశాల్లో కానివ్వండి, భారతదేశంలో కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా వ్యక్తులలోని ఈ అత్యాశకి అంతం లేకుండా పోయింది. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా, 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 ఇంకా. ఎవరైనా అడిగారనుకోండి, మీకు సంతృప్తి కలిగించేది ఏమిటి? దానికి అలాంటి లిమిట్, హద్దేమీ లేదు అంటాడు. ఇది రజస్తమో గుణాల ప్రభావం. మరికొందరు శూద్రులు, మరికొందరు రాజకీయ పార్టీలను నిర్వహించి ఏవో రకమైన ఉద్యమాలు, రకరకాలైనటువంటి ప్రచారాలు, ఇలా ప్రచారం చేసి శూద్రులు కదా మిగిలినవంతా కూడాను ఎవరైతే చెప్తే అది వింటూ వెళ్ళిపోతూ ఉంటారు మూర్ఖత్వంగా. దాన్ని అనుసరిస్తుంటారు. ఇంకో రాజకీయ పార్టీ వస్తుంది, మరొక సిద్ధాంతం చెబుతుంది. మూర్ఖత్వంతో ఉన్నటువంటి శూద్రులకి విచక్షణ ఉండదు. చెప్పేవాడు శూద్రుడు, వినేవాడు శూద్రుడు. దానిలో ఒకరిని అధిపతిగా ఎన్నుకుంటారు. మళ్ళీ ఆ అధిపతిని కొన్నాళ్ళ తర్వాత కింద తీసేయాలని. ఎందుకంటే అందరూ శూద్రులు. వాళ్ళకి బుద్ధి కుశలత లేదు. అధిపతిని ఎలా ఎన్నుకోవాలో ఎన్నుకునేవాడికి తెలీదు. ఎన్నుకోబడిన వాడు శూద్రుడే కాబట్టి వాడికి పరిపాలించడం లేదు. అందుకని పరిజ్ఞానం లేదు కాబట్టి దోషాన్ని చేస్తారు, తప్పులు చేస్తారు. ఆ దోషాన్ని చేసి పరిపాలనలో నేను ఇన్ని వేదనలు పడుతున్నాను. రజస్తమో భావ. ఇది చాలా రజస్తమో భావాలు చాలా శక్తివంతంగా ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో సమాజాన్ని నిర్వహిస్తుంది. మానవ జీవితము అనేటువంటిది దీనికోసమని నిర్దేశించింది కాదు. ప్రస్తుతం ఉన్న సమాజానికి ఆధ్యాత్మిక పరిజ్ఞానాన్ని సంతరించుకోవడం ముఖ్యమైనదని చెప్పి వాళ్ళకి వాళ్ళని ప్రభావితం చేయడం చాలా కష్టం. అయినా సరే శ్రీల ప్రభుపాదుల వారు కృష్ణేత ఉద్యమాన్ని స్థాపించి తన ప్రయత్నాన్ని చేశారు. ఆచార్యులంతా ప్రయత్నిస్తున్నారు, భక్తులందరూ అనేకులు ప్రయత్నిస్తున్నారు. ఈ సరైన సంస్కృతి కాదని చెప్పడానికి నాస్తికత్వంతో కూడిన భగవంతుని దూషించేటువంటి, భగవంతుని దూరంగా పెట్టి అభివృద్ధి చెందేటువంటి సంస్కృతి సప్తగుణం లేనటువంటిది. రజోగుణ, తమోగుణంతో వృద్ధి చెందుతుంది. చాలా వరకు తమోగుణం. ఈ
గుణాలచే మాత్రమే ఉన్నటువంటి సమాజము అభివృద్ధి చెందలేదు. దానివల్ల మన సమస్యలు తీరవు. మానవ జీవితము సమస్యల పరిష్కారానికి ఇవ్వబడినటువంటిది. ఏ సమస్యలు? భౌతిక జగత్తులోని జీవులంతా కూడాను దైవ క్షుభిత ధర్మిణ్యం. భౌతిక శక్తి, ప్రకృతి. భౌతిక ప్రకృతిలో ప్రవేశపెట్టబడి జీవాత్మలకు ఒక అవకాశం కల్పించడం మనుష్య రూపంలో. దైవ క్షుభిత ధర్మీణ్యం స్వశ్యాం యోనౌ. భౌతిక ప్రకృతి కూడా కృష్ణుని యొక్క శక్తినే. చూడండి, అంతా కూడా కృష్ణుని యొక్క శక్తినే. ఎలాగైతే వేడి వెలుతురు రెండు కూడాను అగ్నిని, పరాశ బ్రాహ్మణ శక్తి. అదేవిధంగా భౌతిక శక్తి, ఆధ్యాత్మిక శక్తి రెండు కూడాను భగవంతుడి నుంచే ప్రకటితమే. ఆధ్యాత్మిక శక్తిని కాంతి లేకపోతే వేడి అనుకోండి. భౌతిక శక్తిని కాంతి అనుకోవచ్చు. ఎక్కడైనా చాలా వేడిగా ఉందనుకోండి, ఎక్కడి నుంచో అగ్ని దగ్గరలో ఉంది అని కదా అర్థం. భౌతిక జగత్ అలాంటిదే. మనం దేవాది దేవుడైన శ్రీకృష్ణుడి నుంచి శ్రీకృష్ణుని శరీరంలోంచి ఉద్భవించిన కాంతి బ్రహ్మజ్యోతి. బ్రహ్మజ్యోతి యొక్క కిరణాలు సూర్యుడి మీద పడతాయి. అప్పుడు సూర్యుడు తన ద్వారా భౌతిక జగత్తుకి ప్రకాశాన్ని అందిస్తుంది. అంటే మనకి లభించేటువంటి వేడి అంతా కూడా ఆ భగవంతుడైన కృష్ణుని చూస్తుంది. తద్వారా అన్ని కూడా నిర్వహించబడుతున్నాయి. చూడండి, సూర్యుడు లేకపోతే జీవం నశించిపోతుంది. జీవులు జీవించలేరు. దీన్ని బట్టి మనకి ప్రకృతి నిర్వహించబడుతున్నది దేవాది దేవుడి ఆధీనంలో. లేకపోతే సూర్యుడు ప్రతిరోజు ఎందుకు ఉదయిస్తున్నాడు? సరైన సమయంలో ఉదయం ఉదయిస్తాడు ప్రతిరోజు. చంద్రోదయము, సూర్యోదయము ఎలా జరుగుతున్నాయి? గాలి వీయడము, సముద్రము నియంత్రణలో ఉండడం, ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? ప్రతివి కూడాను ప్రకృతిలోని అన్ని అంశాలు కూడాను తమ తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాయి. ఇవన్నీ నిర్వహించాలంటే దీనికి విస్తృతమైన తెలివితేటలు కావాలి. దానికి ఒక వ్యక్తి కావాలి. ఇది సామాన్య పరిజ్ఞానం. ఎందుకంటే భౌతిక జగత్తులో ఉన్న మనకి భగవంతునితో ప్రత్యక్ష సంబంధం లేదు. ఆధ్యాత్మిక జగత్తులో భగవంతునితో ప్రత్యక్ష సంబంధం. ఆధ్యాత్మిక జగత్తులో భగవంతుతో ప్రత్యేక సంబంధం వేడి. భౌతిక జగత్తు వెళుతున్నాడు. భౌతిక జగత్తు కానివ్వండి, ఆధ్యాత్మిక జగత్తు కానివ్వండి, రెండు కూడా భగవంతుడిన కృష్ణ యొక్క భిన్నమైనటువంటి శక్తులు. పరాశ బ్రాహ్మణ శక్తి. పరాశ ఇక్కడ ఎలాగైతే పరపుమా అని చెప్పారు కదా, పరాశ. పరాశ అంటే ఈ భౌతిక జగత్తుకి అతీతమైనటువంటిది పర. శంకరాచార్యుడు కూడా అంగీకరిస్తాడు. ఏమని? నారాయణ పరవ్యక్త. నారాయణుడు దేవాది దేవుడు. పర ఈ భౌతికత్వానికి అతీతుడు. పరపుమా. కృష్ణుడు పరపుమా. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ. ఓ ఈశ్వర పరమ కృష్ణ పరపుమ. పరమ
అత్యంత ఉన్నతమైన, భౌతికత్వానికి అతీతమైన. ఇక్కడ భౌతిక జగత్తులో కూడా ఈశ్వరులు అంటే అధిపతులు ఉన్నారు. మనం అనేక పర్యాలు చెప్పుకున్నాం. బ్రహ్మకి కూడా రకరకాలైనటువంటి అధిపతులు ఉన్నారు. భౌతిక జగత్తు మొత్తానికి అధిపతి ఎవరు? బ్రహ్మదేవుడు ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి అధిపతి భౌతిక జగత్తు. బ్రహ్మ వరకి, శివుడి వరకి, ఇంద్రుడు, చంద్రుడు అనేక మంది ఈశ్వరులు ఉన్నారు భౌతిక జగత్తులో. కానీ కృష్ణుడు ఈ భౌతిక జగత్తుకి సంబంధించిన వాడు కాదు. కృష్ణ పరపుమాన్. కృష్ణుడు కూడా పురుషుడు, వ్యక్తి, అధిపతి. కానీ బ్రహ్మలాగా, శివుడిలాగా, ఇంద్రుడిలాగా అధిపతి కాదు. ఇలాంటి అధిపతి పరబ్రహ్మ, పరమేశ్వర, అందరికీ అధిపతి. భౌతిక జగత్తులో కూడా అనేక మంది అధిపతులు ఉన్నారు కదా! మనం చూస్తూ ఉంటాం. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క అధినేత ఉన్నాడు. భారతదేశానికి ఒక అధ్యక్షుడు, అమెరికాకు ఒక అధ్యక్షుడు, రష్యాకు ఒక అధ్యక్షుడు. ఇలాగ ఈ అధ్యక్షులు ఒక భూమి మీద కాదు, ఇలాంటివి అనంత కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి కదా! అన్ని బ్రహ్మాండాల్లో ఒక్కొక్క విభాగానికి, ఒక్కొక్క దానికి ఒక్కో అధ్యక్షులు ఉన్నారు. సూర్యగోళానికి ఒక అధ్యక్షుడు. అవి కూడా శాస్త్రంలో చెప్పబడ్డాయి. సూర్యగోళానికి అధిపతి పేరేమిటి? వివస్వాన్, సూర్యదేవుని పేరు. సూర్యగోళానికి అధిపతి, అధ్యక్షుడు వివస్వాన్. భగవద్గీతలో చెప్పిన సత్యం ఇది. చంద్రుడు చంద్రలోకానికి అధిపతి. సూర్యుడు సూర్యలోకానికి అధిపతి వివస్వాన్. ప్రతి చోట కూడా ఒక అధిపతి ఉన్నాడు. ఈ అందరి అధిపతులకి పైన ఉన్న అధిపతి కృష్ణుడు. అందుకని పరపుమాన్, పరం. పరం అంటే భౌతిక జగత్తుకు అతీతమైనటువంటిది. అన్నీ కూడా నియంత్రిస్తున్నవాడు భగవంతుడైన కృష్ణుడు. అందుకనే పరపుమాన్. ఏకదేశ స్థితజ్ఞ జ్యోత్స్నా విస్తారాన్ని యతః పరాశ బ్రాహ్మణో శక్తి తదేహం అఖిలం జగత్. మనం భౌతిక జగత్తులో స్థితిగతుల్ని మన తెలివితేటలు ఉంటేనే అవగతం చేసుకోవాలి. కానీ ఆధ్యాత్మిక జగత్తులో ప్రత్యక్షానుభూతిని పొందగలుగుతాం. ఆధ్యాత్మిక నిజానికి ఆధ్యాత్మిక జగత్తులో ఉన్న వాళ్ళకి కూడా అత్యంత తెలివిమంతులు కూడాను ప్రత్యక్షానుభూతిని కూడా పొందుతారు. ఇక్కడ ఏమని చెప్పబడింది? ఆదత్త వీర్యం శాశ్వత వీర్యం. జీవాత్మలు పరపుమాన్ కృష్ణుడిచే ప్రకటించేవాడు. కృష్ణుడు భౌతిక శక్తిలోకి, భౌతిక ప్రకృతిలోకి జీవాత్మని ప్రవేశపెడుతున్నాడు. ఎలాగా? వారి వారి కోరికలకి అనుగుణమైనటువంటి రకరకాల కోరికలకు అనుగుణమైన శరీరాల్ని పొందుతున్నారు. ఆ శరీరాల్ని పొందుతూ జీవాత్మలన్నీ కూడా ఏమనుకుంటున్నాయి? భౌతిక జగత్తులో నేను ఆనందంగా ఉన్నాను అనుకుంటున్నాయి. విద్భుజ అంటే మలాన్ని తినేటువంటి శూకరం కూడా ఆనందంగా ఉన్నానంటది. మలాన్ని భుజిస్తూ నేను ఆనందాన్ని అనుభవిస్తున్నాను అంటది. అదేవిధంగా మానవ సమాజంలో కూడా మనం చూస్తుంటాం. రకరకాల భిన్నమైన పదార్థాలని భుజిస్తుంటారు కదా మానవ సమాజంలో కూడా వ్యక్తులు. అందుకని ఆంగ్లంలో ఒక సామెత ఉంది. ఒక మనిషి యొక్క భోజనం మరొక మనిషికి విషం అని. వన్ మ్యాన్స్ ఫుడ్ ఈజ్ అనదర్ మ్యాన్స్ పాయిజన్. ఒకరు భుజించేది మరొకరికి విషముతో సమానం. అసలు మనము
ఊహించకుండా ఊహించలేనటువంటి పదార్థాన్ని భుజించే వాళ్ళు దాని ఆనందాన్ని అనుభూతిస్తారు. ఇది అలా నిరోధించబడుతుంది భగవద్గీత. ఏ యథా మాం ప్రపద్యంతే స్థాం తథైవ భజామ్యహం. అదే విధంగా విభిన్నమైన దేవతల్ని, విభిన్నమైనటువంటి అధిపతుల్ని ఆరాధిస్తూ ఉంటారు. శ్రీ ఐశ్వర్య ప్రజేష్భవ. భౌతిక జగత్తులో వ్యక్తులంతా కూడా ఏం కావాలని కోరుకుంటున్నారో ధనం, 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 శ్రీ, 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 లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి. శ్రీ, శ్రీ, శ్రీ అంటే రకరకాలుగా ధనం అని చెప్పవచ్చును. శ్రీ అంటే ఇంకోటి అందము, ఐశ్వర్యం, విభూతులన్నీ కూడాను. శ్రియ, ఐశ్వర్య, ప్రజ, జనులు కాని. అంటే సంతానం కావాలి, వంశం కావాలి. పాశ్చాత్య దేశాల్లో కొన్ని వంశాలున్నాయి, కొన్ని కుటుంబాలున్నాయి. వాళ్ళ వంశాల్ని, ఒక వంశం పేరు లార్డ్ అనేది ఒక వంశం. మనం చూస్తాం కదా, మనకి పరిపాలించిన బ్రిటిష్ లార్డ్ లిప్పన్, లార్డ్ ఇది, లార్డ్ అది అని ఉంటుంది కొంత. మనకి తూర్పు దేశాల్లో కూడాను కొన్ని ఉన్నతమైన కుటుంబాలను చూపుతారు. శ్రీ ఐశ్వర్య ప్రజేప్షవ. వీళ్ళంతా కూడాను భౌతికత్వపు స్థితులగతుల మీద ఆధారపడింది. అందమైన స్త్రీలు కావాలి కుటుంబంలో. తన భార్య, తన కొడుకు భార్య, కొడుకు భార్య చక్కగా అలంకరించుకోబడి ఉండాలి, అందంగా ఉండాలి. స్త్రీ వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఏం కావాలని కోరుకుంటాడు? ధనం కావాలి, అనుభవించడానికి. శ్రియ, ఐశ్వర్య, ప్రజ. అందుకనే ఇతర దేవతల్ని ఆరాధించడం విఘ్నమవుతారు. ఇదంతా అశాశ్వతమైనది అని గ్రహించలేకపోతున్నారు. శ్రీమద్ భాగవతంలో పశ్యాన్ అపిన పశ్యతి అని చెప్పబడింది. తేషాం ప్రమత్తో నిధనం పశ్యాన్ అపిన పశ్యతి. ఇవన్నీ కూడా నశించిపోతాయి, ఇవి శాశ్వతం కాదని తెలుసు, అయినా సరే వాటి వెనకబడతారు. స్త్రీ, ఐశ్వర్య, ప్రజేప్షవ. స్త్రీ అంటే ధనము, అందము, దాంతోపాటు ఐశ్వర్యము, దాంతోపాటు సంతానము. పశ్యానపిన దేహాప్త్య కళాత్రదిషు ఆత్మసన్వేష అస్తవో అపి తేషాం ప్రమోత్త నిధమం. దేహాప్త్య, ఆప్త్య అంటే ఏమిటి? పిల్లలు, కుటుంబం. దేహ శరీరము ద్వారా పథకమే దేహాప్త్య. కళాత్ర అంటే ఎవరు? భార్య. దేహాప్త్య కళాత్రదిషు ఆత్మ సైన్యేషు. జీవన పోరాటం సాగిస్తుంటాడు, జీవన సంఘర్షణ సాగిస్తూ ఉంటాడు. నా భార్య, నా పిల్లలు, నా బంధువులు, నా మిత్రులు, నా దేశవాసులు, నా సైనికులు ఏమనుకుంటారు? నేను అపాయకరమైన స్థితిలో వీళ్ళంతా నన్ను పరిరక్షిస్తారనే భావనలో ఉంటాడు. నిజానికి దేహాప్త్య కళాదృషు ఆత్మ సన్యేషు అస్తవపి. ఇదంతా కూడా భ్రమపూరితమైనటువంటి స్థితి. చూడండి, మృత్యువు వచ్చిందంటే వీళ్ళెవరు కూడా మనం పరీక్షించాలి. ఈ విషయం కూడా తెలుసు మనకి. భార్య కానీ, పిల్లలు కానివ్వండి, సైన్యం కానీ, ఎవ్వరు కూడా శాశ్వతులు కారు, అందరూ నశించిపోతారు. అష్టషు అపి. అయినా సరే వారి మీద మనం ఆధారపడతాం. చూడండి, తేషాం ప్రమత్తో నిధనం.
పశ్యాన్ అపి న పశ్యతి. ఇది మన స్థితి. ఇది సృష్టి ఆరంభం నుంచి కూడా అలా నిర్వహించబడుతుంది. కల్పాంతౌ, ఈ కల్పం అంటే సృష్టి అంతం వరకు కూడాను బ్రహ్మదేవుడి సమయం అయిపోయేంత వరకు కూడా ఇలాగే నిర్వహించబడుతుంది. ఈ అసుర స్వభావం కలిగిన వ్యక్తులు ఆరంభం నుంచి అంతవరకే ఉంటారు. కొంతమంది దీన్ని విన్నా కూడాను, తెలుసుకున్నా కూడా దాని నుంచి బయటపడలేరు. ఉదాహరణకు చూడండి, ఇప్పుడు సృష్టి అంతం జరిగిందనుకోండి, కోట్ల సంవత్సరాల పాటు అంధకారంలో స్తబ్దంగా ఉండిపోతాం. ఆ తర్వాత సృష్టించబడినప్పుడు మళ్ళీ ప్రకటితమవుతాం. మళ్ళీ ఇదే కర్మ, జన్మ మృత్యు జర వ్యాధి ఇలా పరిణమిస్తాం. మళ్ళీ అదే సంఘర్షణ, ఆనందం కోసం పరితపిస్తూ పోవడం. కాకపోతే శరీరాలు మారుతూ ఉంటాయి. ఒకసారి పంది, ఒకసారి కుక్క, ఒకసారి నక్క, ఒకసారి పిల్లి, ఒకసారి ఎలుక, దోమ, చీమ, వృక్షము, మనిషి, బ్రహ్మ, రకరకాలుగా. ఇది మన సమస్య. కానీ దీనికి సంబంధించిన పరిజ్ఞానం ఎక్కడా అందించబడట్లేదు. ఈ పరిజ్ఞానం మనకి వేదశాస్త్రంలో మాత్రమే లభిస్తుంది. అందుకని కృష్ణుడు స్వయంగా భౌతిక జగత్తులో ప్రకటితమై భగవద్గీతని వ్యక్తిగతంగా మనకు ప్రబోధిస్తారు. అందరికీ ప్రబోధించి మూడులారా సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని ప్రబోధిస్తున్నాడు కృష్ణుడు. అయినా సరే మందమతులు దాన్ని మనం స్వీకరించాం. భూత్వా భూత్వా పరలీతే మళ్ళీ మళ్ళీ ప్రకటితున్నాయి. ఈ భౌతిక జగత్తులో మళ్ళీ మళ్ళీ మనం వచ్చి వేదనను అనుభవిస్తూనే ఉంటాం. అక్కడ ఆనందం కోసం పరితపిస్తుంటాము మూర్ఖంగా. పునరపి జననం, పునరపి మరణం, పునరపి మరణం, పునరపి జననం. ఇదే ఈ జీవాత్మలన్నీ కూడాను, ఈ జీవాత్మలన్నీ కూడాను ప్రాణప్రదాత కృష్ణుడు. అందుకనే జీవులన్నీ కూడాను కృష్ణుని యొక్క అంశాలు కాబట్టి కృష్ణుని గుణాలనే కలిగి ఉన్నాయి. మమైవాంశే జీవులకే జీవభూత సనాతన. అహం బీజ ప్రదాపిత కృష్ణుడు చెప్తున్నాడు. వీళ్ళంతా కూడా నా అంశాలు కృష్ణుడు చెప్తున్నాడు. మరి కృష్ణుని అంశం అయితే కృష్ణునికి భిన్నంగా ఎందుకు ఉండాలి? మనం కూడా కృష్ణుని యొక్క గుణాలనే కలిగి ఉన్నాము. కృష్ణుడు ఆధ్యాత్మికుడైనట్లయితే మనం కూడా ఆధ్యాత్మికులమే కదా. కానీ కృష్ణుడు పరిపూర్ణమైనటువంటి జీవుడు, పరిపూర్ణాత్మ, పరమాత్మ. మనము పాక్షిక ఆత్మ, నిత్యోనిత్యానాం చైతన్యశ్చేతన. కృష్ణుడు జీవుడు, మనము కూడా జీవుడమే. కృష్ణుడిలో సృజనాత్మకత ఉంది, మనలో కూడా సృజనాత్మకత ఉంది. అన్ని గుణాలు ఉన్నాయి. కృష్ణులో ప్రేమతత్వం ఉంది, ప్రేమించే గుణం ఉంది, మనలో కూడా ఉంది. ఈ ప్రేమించే తత్వం ఎక్కడి నుంచి వస్తుంది మనకి? కృష్ణుడు రాధారాణ్ణి ప్రేమిస్తాడు. మనము కృష్ణుని యొక్క అంశలం. మనం కూడా ప్రేమించడాన్ని నేర్చుకున్నాం. జన్మాదియస్య అతః వేదాంత సూత్రం కదా. అన్నీ కూడాను భగవంతుడి నుంచి ఉద్భవిస్తున్నాయి. మనమంతా కూడాను నిజానికి జీవాత్మలన్నీ కూడా భగవంతుడైన కృష్ణుడికి శాంపుల్. కృష్ణుడు పూర్ణుడు, మనము చిన్న అంశం. కృష్ణులో ఉన్న లక్షణాలని కూడా మనకున్నాయి. చూడండి, వ్యాపారి బియ్యం కొనడానికి వెళ్ళాడు అనుకోండి, వందల క్వింటాలు బియ్యం కొన్నప్పుడు ప్రతి దాన్ని చూడరు. దాంట్లో శాంపుల్ అంటే కొంత తీసుకొని చూస్తారు, అవి ఎలా ఉన్నాయి క్వాలిటీ చూడు. అంటే ఎందుకు? ఆ శాంపుల్లో ఉన్నటువంటిది చిన్న మొత్తంలో ఉన్నటువంటి గుణగణాలే మొత్తం బ్యాగ్లో కూడా ఉన్నాయని కదా. అదేవిధంగా కృష్ణుడి యొక్క శాంపుల్ మనమంతా కూడా. కృష్ణులో ఉన్న గుణగణాలే మనలో కూడా ఉన్నాయి. అందుకని ఎలాగైతే మనమైతే వ్యక్తులమో అదేవిధంగా కృష్ణుడు కూడా వ్యక్తి.
అది మనము కూడా కృష్ణుని యొక్క అంశమే, కానీ అల్పులము కృష్ణుల విభు, మనము అణువు. ఇది పరిపూర్ణమైన పరిజ్ఞానం. మనకి ఎన్నో గుణగణాలు, ఎన్నో లక్షణాలు, ఎన్నో అభిరుచులు ఉన్నాయి. ఇవన్నింటికి కారణభూతమైన వాడు, మనకి కారణభూతమైన వాడు కృష్ణుడైనప్పుడు మూలంలో అవన్నీ లేకుండా ఎలా ఉంటాయి? ఈ గుణగణాలన్నీ కృష్ణులో ఉన్నాయి కాబట్టి మన వ్యక్తిత్వం. ఇది తత్వం. మనకి ఆంగ్లంలో ఒక వాక్యం ఉంది, లైక్ ఫాదర్ లైక్ సన్ అని. తండ్రిలాగే పుత్రుడు అని. పుత్రుల్లో ఉన్నటువంటి గుణగణాలన్నీ కూడా తండ్రి నుంచే వస్తుంటాయి అని ఉంటుంది. కృష్ణులో అన్నీ ఉన్నాయి. చూడండి, కృష్ణులో కూడాను చోరత్వం, కృష్ణుల చోరత్వం కదా, వెన్న దొంగని, వెన్నని దొంగిలించారు. అంటే దొంగిలించుకున్న కృష్ణుల్లో కూడా ఉంది. కానీ వ్యత్యాసం ఏంటి? కృష్ణుడు వెన్నని దొంగలిస్తే అందరూ ఆనందించారు. ఈనాటి కూడా ఆ లీలల్ని మనం ఆనందిస్తాం. అందరూ ఆరాధించారు. నేనిప్పుడు దొంగతనం చేస్తే బంధింపబడతాను, శిక్షించబడతాను. ప్రజల మధ్యలో దొంగ పట్టుకున్నాను అనుకోండి, చితకబాదుతారు కదా. అది వ్యత్యాసం. అందుకని మనం కృష్ణుణ్ణి అనుకరించకూడదు. కానీ మనలో ఉన్నటువంటి లక్షణాన్ని కూడా కృష్ణుడి నుంచి ఉద్భవిస్తున్నాయని తెలుసుకుని కృష్ణుని బోధలకు అనుగుణంగా మన జీవనాన్ని కొనసాగించాలి, అనుసరించాలి కృష్ణుని ప్రబోధన. బీజం అదాత్త. తండ్రి ఎలాగైతే తల్లి గర్భంలో శిశువుని ప్రవేశపెడతాడో బీజము, వీర్యము ద్వారా, అదేవిధంగా కృష్ణుడు తన దృష్టి ద్వారా భౌతిక ప్రకృతిలోకి జీవాత్మల్ని ప్రవేశపెట్టాడు. ఆనందాన్ని అనుభవించాలనేటువంటి మన అభిరుచి కూడా కృష్ణుడి నుంచే ఉద్భవిస్తుంది. ఆనందమయోభ్యాస. కృష్ణుడు ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు. అంశాలుగా మనం కూడా ఆనందమైన జీవనాన్ని పొందగలిసినటువంటి వాళ్ళము. అందుకని మనం ఇక్కడ ఆనందం కోసం పరితపిస్తుంటాము, కానీ ఎక్కడ చూస్తున్నాం? మనం తప్పుడు ప్రదేశంలో చూస్తున్నాం. ఈ విభిన్నత్వం అంతా కూడా ఎలా ఏర్పడుతుంది? భౌతిక జగత్తులో ఆనందం కోసమని పరితపిస్తూ విభిన్నమైనటువంటి శరీరాన్ని పొందుతున్నాం, మన ఆలోచనలకి అనుగుణంగా, కోరికలకి అనుగుణంగా. విభిన్నత్వం అంతా కూడా దేనికి? ఆనందాన్ని అనుభూతి చెందడం కోసమే. ఆనంద శక్తి, హ్లాదిని శక్తి, రాధారాణి హ్లాదిని శక్తి, రాధాకృష్ణ ప్రణయ వికృతి హ్లాదిని శక్తి అస్మాత్. ఇది కృష్ణుని యొక్క ఆనంద శక్తి యొక్క వ్యక్తీకరణ. అయితే ఈ ఆనందకరమైనటువంటి మనలో కూడా ఈ ఆనంద శక్తి ఉంది. దాన్ని ఎప్పుడు మనం అనుభూతి చెందుతామో, నిజమైనటువంటి ఆనందాన్ని కృష్ణుడితో అనుసంధానం చెందినప్పుడు మాత్రమే, కృష్ణుడితో సహకరించి కృష్ణుడితో ఉన్నప్పుడు మాత్రమే, దీన్ని కృష్ణుడితో అనుసంధానం చేసినప్పుడు మాత్రమే ఆనంద శక్తిని అనుభూతి చెందగలుగుతాం, నిజమైన ఆనందాన్ని. ఇలాగైతే అనేక పర్యాలు శ్రీల ప్రభుపాదుల వారు శాస్త్రాల నుంచి ఒక ఉదాహరణ ఇస్తారు. శరీరం యొక్క అంగాలన్నీ కూడా ఎప్పుడు ఆనందాన్ని పొందుతాయి? శరీరంతో అనుసంధానం చేయబడినప్పుడు. ఈ చిన్న వేలు ఉందనుకోండి, అది ఎప్పుడు ఆనందంగా ఉంటుంది, సమృద్ధిగా, సంతృప్తికరంగా ఉంటుంది. అది ఈ శరీరం సేవలో నియుక్తమైనప్పుడు దాని చేతిని, ఆ వేలుని శరీరం నుంచి కత్తిరించి పక్కన పడేసామనుకోండి, అది నిర్వీర్యం అయిపోతుంది, నిరుపయోగంగా మారిపోతుంది కదా. అంటే ఈ శరీరంతో కలిసి ఉన్నప్పుడు అది ఆనందాన్ని అనుభవించింది. ఎప్పుడైతే మనం ఇప్పుడు భౌతిక జగత్తులో ప్రవేశించిన జీవాత్మలు కృష్ణునితో భిన్నమైనటువంటి స్థితిని కలిగి, కృష్ణునికి దూరంగా ఉండి ఆనందాన్ని అనుభూతి చెందాలనే ఆకాంక్షని కలిగి ఉంటాయి కాబట్టి వేదన అనిపిస్తుంది. మరి మనం ఆనందాన్ని సంతరించుకోవాలి అంటే ఏం చేయాలి? బుద్ధి కుశలత కలిగిన వ్యక్తులు ఏం చేయాలి? నేను ఆనందంగా ఉండాలి అంటే నా నిజస్థితిని పొందాలంటే కృష్ణుడితో అనుసంధానం చెందాలి. కృష్ణుడితో అనుసంధానం చెందే విధానం ఏమిటి? కృష్ణుడితో జీవన విధానాన్ని స్వీకరించడం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే మహామంత్రాన్ని
నిష్ఠగా కనీసం 16 మాలు జపించడం. ఒక మాల అంటే 108 సార్లు. కృష్ణ ప్రసాదాన్ని మాత్రమే స్వీకరిస్తూ భక్తుల సాంగత్యంలో జీవనాన్ని కొనసాగిస్తూ నిత్యం భాగవత సేవ, భగవంతుని యొక్క దివ్యమైన కీర్తనల్ని శ్రవణం చేయడం, భగవద్గీత, భాగవతం నుంచి అధ్యయనం చేయడం ద్వారా మనము కృష్ణ జీవన విధానాన్ని స్వీకరించి తద్వారా క్రమ పద్ధతిలో అభ్యున్నత స్థితిని చేరుకుంటాము. కృష్ణునితో అనుసంధానం చేయబడినప్పుడు ఆనందకరమైన జీవనాన్ని కొనసాగిస్తాము. ఇది మనం సంగ్రహించవలసిన ముఖ్యమైన సారాంశం. ఇక్కడ మనం ఆపిద్దాం. మాతాజీ ప్రభుజీ సార్కి ఏమైనా క్వశ్చన్స్ కానీ, కామెంట్స్ కానీ, కరెక్షన్స్ కానీ ఉన్నాయి? ఎవరికి మీ క్వశ్చన్స్, కామెంట్స్ లేకపోతే ఈనాటి కార్యక్రమాలను ఒకసారి పునరావృతం చేసుకునే ప్రయత్నం చేద్దాం. 7:30 మనం హిందీలో, ఈరోజు ఆదివారం కదా, హిందీలో ఇష్టాకుష్టి కార్యక్రమం నిర్వర్తించుకుంటాము. 9 గంటలకి ప్రేమ భక్తి మాతాజీచే కృష్ణలీల వివరణ ఉంటుంది. 10:30 నుంచి 11:30 జపయజ్ఞ కార్యక్రమం. 11 నుంచి శ్రీల ప్రభుపాద గారి గ్రంథాలు శ్రవణం, పఠనం, విశ్లేషణాత్మక అధ్యయనం ఉంటుంది. దాని తర్వాత 4:30 నుంచి మనము 4:30 సాయంత్రం చైతన్య చరితాంశం నుంచి శ్రవణము, పఠనము ఉంటుంది. 5:30 నుంచి మళ్ళీ మనము ఇష్టాగోష్ఠి కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటాం. 5:30 నుంచి 6:30 వరకు. దాని తర్వాత 6:30 నుంచి 7 వరకు జపయజ్ఞ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తాం. ఇవి మన ఈనాటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కాబట్టి భక్తులంతా కూడా దీనిలో భాగస్తులై రోజంతా కూడా కృష్ణ చైతన్యంతో గడపాల్సిందిగా విజ్ఞప్తి. ప్రేమధని ఎవరు చెప్తారమ్మా? हरे कृष्णा प्रभु जी धन्यवाद प्रणाम। हरि बोल माता చెప్పండి. जय जगत गुरु श्रील प्रभुपाद की जय नाम संकीर्तन की जय रामाचंद्र दास ठाकुर की जय भक्त वृंद की जय श्रीमद् भागवतम की जय भगवद गीता की जय अनंत कोटि वैष्णव भक्त वृंद की जय प्रभु जी की जय हरे कृष्णा प्रभु जी धन्यवाद प्रणाम। హరే కృష్ణ. प्रभु जी దండవత్ ప్రణామాలు. దండవత్ ప్రణామం. सुफल माता जी की जय, समवेत भक्तवृंद की जय, ग्रंथराज श्रीमद् भागवतम की जय, श्रील प्रभुपाद की जय. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ సంప్రభుజీ. శ్రీల ప్రభుపాద గ్రంథాలను చర్చించే అవకాశం కల్పించిన మీ అందరికీ కూడాను హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. హరే కృష్ణ. हरे कृष्ण प्रभु जी हरे कृष्ण प्रभु जी దండవత్ ప్రణామాలు. हरे कृष्ण प्रभु जी దండవత్ गुरु गाరు नमस्कार మాతాజీ సంప్రభుజీ. हरे कृष्ण प्रभु जी धन्यवाद प्रणाम। దండవత్ ప్రణామం. ధన్యవాదాలు. హరి హరి. దండవత్.